ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. పదండి చూద్దాము. అలాగే మన ఇంటికి ఒక కొత్త గెస్ట్ వచ్చారు. ఎవరో చూద్దాము. ఇదే పిల్ల మన ఇంటికి కొత్తగా వచ్చింది. 3 రోజుల ముందు మేము బజార్కి వెళ్ళినప్పుడు కార్ కింద దొరికింది. నైట్ 9:30 ఆ టైంలో. ఎవరు లేరు చుట్టుపక్కల. మా హస్బెండ్కి చిచ్చుకి అయితే ఈ కుక్కలు పిల్లులు చాలా ఇష్టము. దీన్ని అక్కడే వదిలే బుద్ధి కాక తీసుకొచ్చేసాము ఇంటికి. ఫస్ట్ రోజు ఏమో సైలెంట్గా ఉండింది. ఇక రెండో రోజు నుంచి అలవాటు అయిపోయింది. బాగా ఆడుకుంటుంది. నేను ఎటు తిరిగితే అటే వస్తుంది. నా వెనకాల కాళ్ళ చుట్టూ తిరుగుతుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. కూరగాయలు ఫ్రెండ్స్, ఆమె ఇప్పుడు ఆమె దగ్గర పోయి ఆకుకూర ఏమైనా ఉందేమో చూసి కొనుక్కోవాలి. ఇక్కడ కూరగాయలన్నీ పల్లె నుంచి తెస్తుందంట. తోటలో పండిస్తామంటుంది. తక్కువ రేటుకే అమ్ముతుంది. పాపం ఆవిడకి ఒక చెయ్యి లేదు, అయినా కూడా అంత బరువు పెట్టుకొని మోసుకుంటా అమ్ముకుంటా ఉంటుంది. కాళ్ళు చేతులు బాగుండి కూడా అడుక్కుంటూ అంటారు వాళ్ళు. ఎందుకని అర్థం కాదు అసలు. అంతే ఫ్రెండ్స్, ఇవన్నీ కలిపి 40 రూపాయలు అయినాయి. మా పిల్లకేమో పిల్ల అంటే భయము, కానీ మళ్ళీ దాన్ని బెదిరిస్తుంది. ఐ అని పరిగెత్తుంది. ఐ అంటుంది, అది పోయి అనేసరికి ఇది పరిగెత్తుంది లోపలికి. భయం ఉన్నప్పుడు ఎందుకు పని దాన్ని ఆడుకోవాలంటే మళ్ళీ భయపడుతుంది. ఫస్ట్ వచ్చిన రోజు ఏమో పడుకోనండి. ఇప్పుడేమో నా చాలా కాళ్ళు తిరుగుతుంది. కాలు తిట్టే ఎటు పోలేదు, అటు ఎటు పోతే అటు వస్తుంది. ఏమా ఏది ఇడ్లీ తింటావా? ఇడ్లీ పెరుగు నైట్ పిండికి వేసాను. ఆయిల్ వేసుకొని దాని మీద పట్టేసుకోవాలి, లేకుండా స్టైల్ కొట్టరాదు. అనిపిస్తుందా? వేస్తే లోపలికి వెళ్ళి క్రిస్పీగా అవుతుంది అన్నమాట. క్రిస్పీగా తింటుంటే చాలా బాగుంటుంది తినడానికి.
క్రిస్పీగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది చాలా. ప్రెస్ చేసుకుంటే లోపల కూడా కాలుతాయి బాగా. వెంటనే తిప్పేయకూడదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇది అన్నప్పుడు పిండి అంటుకోకూడదు. సో ఇది కాలింది. మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం ఇటువైపు ఇంకొంచెం సేపు పెడితే ఇంకొంచెం క్రిస్పీగా అవుతుంది. ఇలా ముంతగా పెడితే గుడ్డు వేసుకున్నాను. ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు, అప్పుడప్పుడు ఇలానే అవుతుంటాయి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టి కాల్చుకుందాం. నాకు పాపకు మాత్రమే, సో కొద్దిగానే వేస్తాను పచ్చడి. ఈ రొట్టె అంటే చిచ్చుకు చిన్నప్పటి నుంచి ఇష్టమే. ఇడ్లీ తిని బాగా బోర్ కొట్టినప్పుడు ఇలాంటివి చేసుకొని తినాలి. దీనిలోకి కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఒకసారి. అన్నం అయితే అయిపోయింది. కుక్కర్ పెట్టేసి ఈ మధ్య మరి బిస్కెట్లు అని అడుగుతున్నాడు. చిచ్చు తెచ్చుకొని తినింది అనుకో, అవి కావాలని చేస్తున్నాడు. అవి ఏమో పెట్టకూడదు, మంచిది కాదంటారు కదా, మైద ఎక్కువ వేసి తింటారని. మనమే చేద్దామని చేయబోతున్నాను, చూపిస్తాను. ఈ పిండి నేను ఐసింగ్ బ్యాగ్లో వేసి బిస్కెట్ వేస్తున్నాను. లేదు మీరు ఐసింగ్ బ్యాగ్ లేదు అంటే ఇంకొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని చేత్తోనే బిస్కెట్ షేప్లో ఒత్తుకొని బిస్కెట్ చేసుకోవచ్చు.
బిస్కెట్లు అంటారు అసలు ఏం పిండి డైలోపు షెల్ఫ్ హీట్ చేశాను కదా. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేస్తున్నాం, మూత పెట్టేస్తున్నాం. సిమ్లోనే ఉంచాను. మిగిలిన పిండి కూడా ఇంకో ట్రిప్ పెట్టేసాను. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా మీ చిన్నపిల్లలు ఉంటే వేయండి, లేదు పెద్దవాళ్ళకి చేయాలంటే బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఈ షాప్లో లాగా కొంచెం గట్టిగా వస్తాయి. మా వాడు ఒకటి తిన్నాడు, ఆగడం అస్సలు. వీడి కోసమే సగం చేయడం బిస్కెట్. బయట తెచ్చే బిస్కెట్లు అన్నీ కావాలంటాడు. ముచ్చిరా సూపర్ సూపర్ సూపర్. బాయ్ బాయ్ బాయ్. మీరు కూడా చేసుకొని తినండి. పడుతుంటాడు. బిస్కెట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తప్పకుండా చేసుకొని తినండి. వీడినే వేస్తాడు బిస్కెట్ ఫ్రెండ్స్. బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇక్కడ ఒక దొంగ నొక్కేస్తాడు. దొంగ మెల్లగా నొక్కేస్తాడు. ఇంకట్లేదు బాధ.